మల్లన్న సాగర్ నుంచి సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి, మాజీ ఎంపీపీ బాలకృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వం సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రైతు భరోసాతో పాటు తక్షణమే రైతుల పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏదైతే వాగ్దానాలు చేసినావో, ఏవైతే హామీలు ఇచ్చినావో అవి అమలు చేయకపోగా ఎన్నికలు వచ్చినప్పుడల్లా రైతు బంధు అంటావు, ఎన్నికలు వచ్చినప్పుడల్లా బోనస్ అంటావు, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రాజెక్టులు అంటావు. ఎన్నికలు అయిపోయినాక ఇప్పటి వరకు నీకు సాగునీటి మీద అవగాహన లేదు, రైతు సమస్యల మీద అవగాహన లేదు, దేని మీద లేదు. మామూలు ఎప్పుడు చూసినా కానీ ఏమంటున్నావు అంటే ఎన్నికలు వచ్చినప్పుడే నువ్వు ప్రజల గురించి మాట్లాడుతున్నావు, తెలంగాణ ప్రజల గురించి. ఎన్నికలు అయిపోయాయంటే ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడతలేవు, రైతుల గురించి మాట్లాడతలేవు. ఇవాళ వెంటనే ఆల్రెడీ 2 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినావు, ఇప్పుడు ఇంకొకసారి కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, రైతులందరూ కూడా తిరగబడుతున్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితులలో రైతు భరోసా వెంటనే విడుదల చేయాలి. 3 పంటలకు ఒక పంట అనుకుంటారేమో, ఒక పంట 9,000 కోట్లు రెడీ ఉన్నాయని చెప్పినాం మొన్న మున్సిపల్ ఎన్నికలప్పుడు. 9,000 కోట్లు కాదు, మొత్తం 27,000 కోట్లు తెలంగాణ రైతులకు బాకీ ఉన్నావు బిడ్డ, గుర్తుపెట్టుకో. 3 పంటలకు రైతు భరోసా చేస్తేనే ఒప్పుకుంటాం, లేకపోతే రోడ్ల మీదకి ప్రజలు వస్తారు, గొడవలు చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. రైతు బంధు వేయడం లేదు ప్రభుత్వము, రైతులకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి అమలు చేయడం లేదని రైతుల విన్నపం మేరకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునియడం, ఇక్కడ మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ఏమి అంటే రైతులకు ప్రతి సంవత్సరము జూన్ డిసెంబర్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి రైతు బంధు ఖచ్చితంగా పడేది. అసొంటిది ఈ రోజులో ఇప్పుడు 2 వేయినాయి, 3వది మొన్న డిసెంబర్తో 3వది వేయింది. 3 పసళ్లకు ఇచ్చేటువంటి రైతు బంధు 3 18,000. నువ్వు ఒప్పుకున్న ప్రకారమే 18,000 ఒక రైతుకు ఎకరాకు రావాల్సినటువంటి ఇది ఉన్నది. ఆ 3 18,000 చొప్పున ప్రతి రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం చెల్లించవలసిందే, లేకపోతే రైతుల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు. ఖచ్చితంగా నువ్వు ఇచ్చినటువంటి హామీలు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఎవి నెరవేర్చలేవు. అరో అని గోసపడుతున్నారు రైతులు, వాళ్ళ పొలాలు ఎండిపోయి. వెంటనే మల్లన్న సాగర్ నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.